మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే. మేడిగడ్డ 7వ బ్లాక్ని కూలగొట్టి కొత్త కథం చేయాలంట. ఏమంటుండు? జర్ర పర్రె పట్టింది, జర్ర ఇట్లా పట్టింది కాదు. జర గట్టిగా నీళ్ళు వస్తే ఆ ఒడదకు మొత్తం కొట్టుకొని పోతారు ఆయన, కింద ఉన్న ఊర్లన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి 7వ బ్లాక్ను మొత్తం కూలగొట్టి మళ్ళీ ఒకవేళ దీన్ని రిపేర్ చేసినా కానీ అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, మొత్తం కూలగొట్టి మళ్ళీ కడితేనే మంచిగా ఉంటుందని చెప్తా ఉన్నారంట నిపుణుల కమిటీ. ఇక రిపేర్లు చేసే బదులు కొత్తగా కడితేనే మేలు, తుది నివేదికలో పేర్కొన్న ఎన్డీఎస్ఏ. ఇక రిపేర్లు చేసినా ఎన్నాళ్ళు ఉంటుందనే గ్యారంటీ లేదు. ఇక మళ్ళీ భారీ వరద వస్తే తట్టుకోవడం అనుమానమే. డిజైన్లలో లోపాలతో పాటు మెయింటెనెన్స్ పట్టించుకోలేదని వెల్లడి. ఇక 2 వారాల్లో సర్కారుకు నివేదిక అందే ఛాన్స్ ఉందంట. ఇది పరిస్థితి. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన 7వ బ్లాక్ను కూల్చి మళ్లీ కట్టాల్సిందేనని ఇప్పటికే పలువురు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కొందరు చెప్పారు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అదే అభిప్రాయానికి వచ్చిందని తెలిసింది. 7వ బ్లాక్ను పూర్తిగా కూల్చేసి కొత్తగా నిర్మిస్తేనే బాగుంటుందని అభిప్రాయాన్ని తన తుది నివేదికలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. 7వ బ్లాక్ కింద భారీ అగాధం ఉన్నదని, దాన్ని ఇప్పటికే గ్రౌటింగ్తో పూడ్చాలని, ఈ బ్లాక్ రిపేర్లు చేసిన ఎన్నాళ్ళు పటిష్టంగా ఉంటుందనేది చెప్పలేమని రిపోర్ట్లో వెల్లడించినట్టు తెలిసింది. కొద్ది వరదకే 7వ బ్లాక్ కుంగిందని, భవిష్యత్తులో భారీ వరద వస్తే అది తట్టుకుంటుందన్న గ్యారంటీ కూడా లేదని పేర్కొన్నట్టు సమాచారం. బ్యారేజ్ కట్టిన ప్రాంతంలో నది వెడల్పు ఒక్కసారిగా కుచించుకుపోయినట్టు ఉంటుందని, ఫలితంగా భారీ వరదలు వస్తే తన్నుకొచ్చే ప్రమాదం ఎక్కువ అని పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది. అది తీసేసి కట్టడమే ఉత్తమం అని. నేను కట్టిన కాళేశ్వరం నా మెదడు రక్తం కరగబెట్టి మొత్తం అట్లా గ్రైండర్ లేసి మిక్సీ వేసి మొత్తం అట్లా వేసి నేను కాక్టైల్ చేసి పోసిన అని అంటుండు కదా కాక. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇగో ఇట్లా అయింది అన్నట్టు కథ. 100 సంవత్సరాల క్రితం కట్టిన నాగార్జున సార్కు పర్రెలు రాలే.